రికార్డింగ్ నెంబర్ 32 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. అప్పుడు అతనితో పరీక్షిత్తు ఇట్లు పలికెను, నేను అర్జునుని మనుమడను. అర్జునుడనగా తెల్లని కీర్తి కలవాడు అని అర్థము. నేనట్టి కీర్తితో కూడినవాడను. నేను కూడా అట్టి కీర్తితో కూడినవాడను. భయపడిన వారిని, జయింపబడిన వారిని చంపను. నీవు దుర్జనత్వము విడిచి తొలగి పొమ్ము. నీవు పాపులకు దగ్గర చుట్టమవు. నా బాహువులచే రక్షించబడుచున్న భూమియందు నీకు తావులేదు. నీవు రాజరూపముతో వర్తించుచున్నావు. అసత్యము, లోభము, దొంగతనము, దౌర్జన్యము, దురాచారము, మాయ, కలహము, కపటత్వము, కల్మషము, దారిద్ర్యము అనునవి ధర్మమునకు వ్యతిరేకమైన లక్షణములు. అవి నీయందు నివాసముండును. ఈ బ్రహ్మావర్త దేశము సత్యమునకు ధర్మమునకు నివాసమైనది. ఇచ్చట పెద్దలు యజ్ఞార్థ కర్మలను వ్యాపింపచేయుదురు. యజ్ఞమునకు అధిపతి అయిన హరిని గూర్చి వారు యాగము చేయుచున్నారు. సకల భూతములయందును అంతర్యామి అయి స్థావర జంగమములకు లోపలను వెలుపలను వసించు వాయువు వలె విష్ణుడుండును. అతడు వారికి సుఖమును కలిగించుచు వారికి కావలసిన వాని నిచ్చుచుండవలెను. కనుక నీవిందుండుటకు వీలు లేదు. యజ్ఞార్థము సత్కర్మల ఆచరించుట వలన సర్వజీవులలోని మనస్సులందును సంతృప్తి వ్యాపించును. అదియే సర్వాంతర్యామి తృప్తి. దాని వలన వాతావరణము నిర్మలముగా సౌఖ్యవంతముగా ఉండును. ప్రజల ఆవశ్యకతల అప్రయత్నముగా నెరవేరును. అధికారము వలన కార్యసాధన చేయవలసిన పని ఉండదు. కావున ప్రభుత్వము కూడా అధికారము చూపుట కాక ప్రజల యందు సేవాభావము వహించి ఉండును. అట్టివారి నడుమ అధికారముపై నమ్మకమున్నవాడు పనిచేయుచున్నచో వాతావరణము కలుషితమగును. కనుక కలిపురుషుని హద్దులు దాటి పొమ్మనుచున్నాడు. ఇట్లు పలుకుచు పరీక్షిత్తు దండహస్తుడైన యముని వలె ఖడ్గమును తన చుట్టూను గుండ్రముగా తిప్పెను. అతడు ఖడ్గముతో చూపించినంత మేర తన రాజ్యపు సరిహద్దులలో ఉన్నచో చంపుదునని అభిప్రాయము. అప్పుడు కలి ఇట్లనెను, ప్రభు, నీవు ఈ జగత్తునకు ఈశ్వరుడవు, ప్రజలకు అధికారిని అనుకొంటిని కాదు, నీవు జీవుల హృదయములు ఆకర్షించిన అధిపతి అని అర్థము. నీవు కత్తి తిప్పుచుండగా అది మెరయుచున్నది. దాని మెరుపులను చూచుచుండగా నా మనస్సు భయము చెంది గుండెలు పగులుచున్నవి. నేనెక్కడ జీవించగలనో ఆజ్ఞయిమ్ము. నీ రాజ్యమున నెచ్చటికి పారిపోయినను విల్లమ్ములు ధరించిన నీ రూపమే విశ్వరూపమై కనిపించును. నేనెక్కడ ఉండవలను ఆజ్ఞాపింపుము అని అనగా విని పరీక్షిత్తు పలికెను, నీకు 4 ప్రదేశములు ఇచ్చుచున్నాను. ప్రాణివధ జరుగు చోట, వ్యభిచారము జరుగు చోట, జూదములాడు చోట, మద్యము త్రాగు చోట నీ ఉండుము. అవి దాటి రాకు అనగా కలిపురుషుడు మరి ఒక స్థానమును కూడా కోరెను. పరీక్షిత్తు మరి 5 ప్రదేశములను ఇచ్చెను. అవి బంగారము దాచుట వలన కలిగిన అసత్య ప్రవర్తనము, మదము, కామము, హింస, వైరములు గల చోటులు. అందు నీవు వర్తింపవచ్చును. ఇతర స్థలములందు నీ ఉండరాదు అని చెప్పి కలిని నిగ్రహించెను. బంగారము దాచుట వలన పాపబుద్ధి కలుగును. మదమనగా ఇతరుల జీవితావశ్యకతలను గుర్తింపక మెలగుట, బీదలను అవకాశము పట్టుకొని ఉపయోగించుట, అస్పృశ్యత, తమ కులము వారికి మాత్రమే ప్రత్యేకముగా ఉద్యోగ వ్యాపారాదులు కలిగించుకొనవలెనని ప్రయత్నించుట మున్నగునవి మద లక్షణములు. అసత్యము వలన దొంగలెక్కలు వ్రాయుట, ఇతరులకు పంచిపెట్టకుండా ధనము బంగారము దాచుట జరుగును. ఇచ్చట కామం అనగా అన్నము, వస్త్రము, గృహము, వస్తువులు, వాహనముల విషయమున ఆవశ్యకతను మించి విలాసములు అనుభవించు కోరిక. హింస అనగా తక్కువ జీతమునకు ఎక్కువ పని చేయించుకొనుట, మోయగలిగిన దానికన్నా ఎక్కువ బరువు మోయించుట, ఆహారాది పోషణ లేకుండా పనులు చేయించుకొనుట మున్నగునవి. ఇందు కొన్ని ప్రత్యేక స్థానములలో కలిధర్మము ప్రవర్తింపనిచ్చుట వలన దుష్టులు సామాన్య ప్రజలను పీడింపకుండా వారినొక చోటికి కట్టి ఉంచవచ్చును. ఈగలెక్కువైన కాలమున బెల్లమును తడిపిన త్రాటిని
ఇంటియందు ఒక మూల పెట్టుదురు. అట్లే ఇంటియందు చీమలెక్కువగా ఉన్నచో చక్కెరలో కలిపిన బియ్యపు పిండి ఒక మూల ముగ్గు పెట్టుదురు. దాని వలన ఇల్లంతయు చీమలు వ్యాపింపకుండా ఒక మూలకు చేర్చుట జరుగును. అట్లే రాజ్యమున నీచులకు కొన్ని ఆకర్షణలు ప్రభుత్వము కల్పించి పెట్టవలెను. ఇట్లు కలిని నిగ్రహించి ధర్మదేవతకు 4 పాదములు పనిచేయునట్లు పరీక్షిత్తు చేసెను. హస్తినాపుర సింహాసనమున కలిని నిగ్రహము చేసి ప్రజలలో గజిబిజి లేని విధమున అతడు పరిపాలించెను. ఇట్లు కృష్ణుని అనుగ్రహము వలన అస్త్రబాధ నుండి రక్షింపబడిన పరీక్షిత్తు వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అభయమిచ్చెను. వృషభములను పెంచుటకు, భూమిని దున్నుంచి పండించుటకు ప్రాముఖ్యమిచ్చెను అని అర్థము. అట్టివానికి బ్రాహ్మణ శాపము కలిగెను. తక్షకుని కారణమున తాను చనిపోవుదునని ఎరిగి సర్వసంగములను విడిచి శుకయోగికి శిష్యుడయ్యెను. జ్ఞానము పొంది గంగానది ఒడ్డున శరీరమును విడిచెను. విష్ణుని వృత్తాంతములు తెలిసిన వారికి, విష్ణుపాదములు స్మరించు వారికి, విష్ణు కథలను వినుచున్న వారికి మరణము వలన భయము గాని, చనిపోవుదునని మోహము గాని కలుగదు. పరీక్షిత్తు శుకయోగి శిష్యుడగుట, గంగామధ్యమున చేరుట పరమార్థ దర్శనమునకే గాని ప్రాణభీతి వలన కాదు అని అభిప్రాయము. శుభమైన ప్రవర్తనములు గల కృష్ణుడు నిర్యాణము చెందగా కలిధర్మము విజృంభింపబోయి కూడా పరీక్షిత్తుని పరిపాలన సమయమున దమింపబడి అణిగి ఉన్నది. ఇట్లు 4 సముద్రముల నడుమగల సామ్రాజ్యమును పూజ్యముగా చేయుచు పరీక్షిత్తు కలిని కూడా కాపాడాను. పాపములన్నవి ఆచరించినప్పుడు తప్ప అంటుకొనవు. కలియుగమున పుణ్యములు మాత్రము సత్కర్మాచరణము చేయు సద్బుద్ధి కలిగినను సంకల్పించినను కూడా కొంత సంక్రమించును. కనుక కలిని ఒక ప్రక్కన ఉండనిచ్చినను మోసము లేదని అతడెంచి కాపాడెను. తేనెటీగ తేనెను స్వీకరించి పుష్పమును విడిచినట్లు కలి వలన కలుగు లాభము గ్రహించి నష్టములను పరిహరింపచేసెను. లోకమున అధర్మము ప్రవర్తించుచున్న దృశ్యములు ధర్మాత్ములకు భయము పుట్టించి సత్ప్రవర్తనమున ఆదరము పుట్టించును. చెడ్డ ఊహలున్నను ఆచరణలో పెట్టిన వారు తప్ప పట్టుబడరు. పట్టుబడిన వారిని చూచి మిగిలిన వారు ఆచరణలో పెట్టుటకు జంకుచు జీవితమును సామాన్యముగా గడుపుచుండగా నడుమ ఏదో సన్నివేశమున భగవంతుని పైనను సత్కర్మలపైనను బుద్ధి ప్రసరించు సందర్భములు కలుగును. అప్పటి నుండి వారు మార్పు చెందుదురు. ఈ దృష్టితో కలిగూడ ఒక ప్రక్కను కనిపించుచుండుట మంచిదే అని తలచెను. మరియు జాగరూకత వహింపక సత్కర్మాచరణమునకు ఉద్దేశ్యములున్నను ధైర్యము లేక జీవించు వారిపై ఆకస్మికముగా తోడేలు దుముకి జంతువును పట్టినట్లు కలి తన ప్రభావమును చూపి పీడించును గాని మంచిని గూర్చి ధైర్యము గల వారిని ఏమీ చేయడని తెలిసి పరీక్షిత్తు విడిచిపెట్టెను. అప్పుడు ఋషులు సూతునితో ఇట్లనిరి: మేము జనన మరణములు గల స్థితిలో ఉన్నవారము. మాకు భగవంతుని అస్తిత్వము కలిగించి మరణబుద్ధి దాటించితివి. 100 ఏండ్లు బ్రతుకుదుము. పరమార్థము తెలియక యజ్ఞములను పేర హోమములు చేయుటతో మా కన్నులు పొగ క్రమ్మి ఉన్నవి. యజ్ఞార్థమనగానేమో తెలియని మాకు విష్ణుపాద భక్తి అను తేనెను రుచి చూపించితివి. స్వర్గమో మోక్షమో వాని విషయము మాకు అనావశ్యకము. భాగవత జనుల సాంగత్యం ఒక్కటే విలువైనది. ప్రకృతిలోని త్రిగుణములు అంటనివాడగు విష్ణుమూర్తి గుణకీర్తనము బ్రహ్మాదులకు కూడా తెలియనో తెలియదో వానిని వినుటకు అవకాశము లేదను వారు వెర్రివారు. విష్ణువుని గూర్చిన కథలు సంతాపమును తొలగించును, పాపబుద్ధిని పోగొట్టును. పాషండులకవి అందవు. వాని వలన ఇహమునకు పరమునకు కూడా మేలు కలుగుట, కావలసిన సంపదలు సిద్ధించుట జరుగును. పరమ భాగవతుడైన పరీక్షిత్తు శుకయోగి యొక్క సంభాషణలచే నిర్మల బుద్ధి అయి ముక్తి మార్గమగు విష్ణు పదమును ఎట్లు చేరెనో వినిపింపుము. పరీక్షిత్తునకు ఉపదేశింపబడిన భాగవతమునందు యోగాభ్యాస నిష్ట అనునది విష్ణు కథలతో
జోడింపబడినది. అది పరమ పుణ్యమైన మార్గము. సామాన్యమనగా పుణ్యమనగా సత్కర్మ యొక్క ఫలితమే. పరమపుణ్యమనగా కర్మఫల త్యాగము వలన కలుగు తృప్తి. అది సకల కళ్యాణ గుణములతో కూడినది. నిర్గుణమును ఉపాసించు మార్గము కాక భగవంతుని ధర్మ సంస్థాపక గుణములను ధ్యానము చేయించు మార్గము. కనుకనే తెలిసిన వారకు భాగవత జనులు ఈ మార్గమునే కోరుదురు. మాకు దానిని వివరముగా తెలుపుము. విష్ణువు యొక్క నిర్మల చరిత్రమును మేము కోరుటయు నీవు చెప్పగా వినుటయు మా అదృష్టము. కులమునందు తక్కువైనవాడు నారాయణ కథలు వినుటకు కుతూహలము పెంచుకొన్నచో కానీ చెప్పుటకు కుతూహలపడిన గాని అతని కులహీనత పోవును. ఈ సంస్కారము వలన ఉత్తమ కులమున జన్మించును. కులమనగా వంశము. ఎవ్వని గుణముల అల్లిక పనులను గూర్చి బ్రహ్మాదులు కూడా వివరింపలేక అనంతుడు అందురో అతడే విష్ణువు. నిరంతరము తను కావలెనని కోరి ఎదురు వచ్చిన దేవతలను అందరూ విడిచి లక్ష్మి విష్ణుని పాదరేణువులనే వరించినది. అతని పాదము కడిగిన జలములనే జీవులందరకు బ్రహ్మతీర్థ జలములుగా ఇచ్చెను. భగవంతుడను శబ్దమునకు అతడే పరిపూర్ణమైన అర్థము. అతనిని ఆశ్రయించుట వలననే మునులు పరమహంసలు మున్నగువారు శరీరాదుల యందు సంగము విడిచి తిరిగి రాక వాని యందుందురు. ఇందు మోక్ష ధర్మము వివరింపబడినది. అది జీవులకేగాక జీవులను సృష్టి చేయుటకు దేవుని కొలువులో పనిచేయుచున్న దేవతలకు కూడా గతి. గుణజాలమనగా గుణములతో అల్లిన వల. దాని యందు జీవులు చేపల వలె చిక్కి ఉండును. ఈ త్రిగుణముల సమ్మిశ్రము ఎన్ని విధములుగా ఉండును అను విషయము బ్రహ్మకు కూడా తెలియదు. కారణమేమనగా బ్రహ్మ కూడా గుణజాలమున పుట్టినవాడే. కనుక అతని దృష్టిలో కూడా భగవంతుడు అనంతుడు. అనంతుడనగా అంతము లేనివాడు. ఇన్ని మారులు సృష్టి జరుగునని గాని సృష్టిలో ఇన్ని తత్వములుండునని గాని ఇన్ని జీవులు పుట్టిపోవునని గాని సరిగా సృష్టికర్తకే తెలియదు. బియ్యపు బస్తాల వాణిజ్యము చేయువానికి లాభ నష్టములు మున్నగునవి తెలిసినను బియ్యపు గింజల సంఖ్య తెలియనక్కరలేదు. మొత్తముగా కొలుచుటయే అతనికి చేతనైన పని. అనంతుడనగా ఆదిశేషుని రూపము పెద్దలచే ధ్యానమున కొసగబడినది. అది భగవంతుని సృష్టిలోని గుణజాలమే కాని అందలి అంతర్యామి కాడు. దాని యందు భగవంతుడు అంతర్యామిగా ఉండును కనుక వానికది శయ్యగా చెప్పబడినది. శేషుడు అను పదమునకు శేషము అని అర్థము. పరమాత్మను త్రిగుణములచే అతడు భాగించుచుండును. సృష్టి అంతయు తన రూపముగా వాని నుండి శేషముగా మిగులుచుండును. శేషము లేకుండా భాగింపబడదు. అనగా శేషము మిగులకుండా 9 వరకున్న సంఖ్యలచే సృష్టి భాగింపబడును. అవి అన్నీ 9 విధములైన ప్రకృతులు. అవి భూమి, ఆపస్సు, అనలము, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, జీవుడు. వాని యందు అంతర్యామిగా నేను అనబడు విష్ణువు ఉండును. అతడు ఒకటి లేక ఏకత్వము. అది ఈ శేషునకు అందదు. దానికి శేషుడు శయ్యగా ఉన్నాడు కనుక 1, 10, 100గా పరతత్వము శేషుని యందు సృష్టిగా వర్తించుచుండును. దీనిని బట్టియే పరమ పురుషుడు దశాంగుళత్వముచే వ్యాపించననియు సహస్ర శీర్షుడనియు వేదములు చెప్పుచున్నవి. ఈ పంచభూతములతో నామరూపాధికములతో కూడిన సృష్టి సమస్తమును అనంతుడు తన శిరస్సులపై మోయుచున్నాడు. అతడు మానవులకు మూలాధారమున కుండలిని అను ప్రజ్ఞగా మొత్తము శరీర స్థితిని మోయుచున్నాడు. లక్ష్మి అనగా ఆకార నామ రూపాదులుగా దిగివచ్చు శోభ. ఆమె అంతర్యామిని ఆశ్రయించి ఉండును గాని వాని నుండి పుట్టిన త్రిగుణాత్మకులైన దేవతలను కాదు. బ్రహ్మకు సృష్టించుటకు మొదటి ద్రవ్యము విష్ణువే. దాని నుండి తన ద్వారమున జీవులను సృష్టించెను. కనుక విష్ణుపాదము కడిగిన జలములనే జీవులకిచ్చెను. భగవంతుడనగా సృష్టిలోనికి దిగివచ్చు దేవుడు. అతడు సృష్టి విజ్ఞాన రహస్యములను ప్రకృతి శక్తులుగా వ్యక్తము చేయుటకు తన యందు కలిగి ఉండును.
వాని సముదాయమునే భగము లేక సృష్టించు స్థానము అందురు. భా ప్లస్ గా అనగా బయటకు ప్రకాశించుట, మార్పులలోనికి గమనము చేయుట. ఇందిమిడి ఉన్న శక్తులనే ఐశ్వర్యములు అందురు. ఐశ్వర్యము అనగా ఈశ్వరుని సొత్తు అని అర్థము. మునులు తపస్సు మున్నగునవి చేయుట వలన కల్మషములు హరించి అంతటితో ఆగును. విష్ణువునాశ్రయింపగా హరింపబడిన కల్మషముల వైపు మరల ఇంద్రియములు మనస్సు పోకుండా నిస్సంగత్వము కలుగును. అప్పుడు తన శ్వాసలో తానుగా వర్తించును. అట్టివారిని హంసలు అందురు. ఈ సాధన వలన తన శ్వాస భగవంతుని శ్వాసగా మారును. అట్లు మారిన వారిని పరమహంసలు అందురు. ఇట్టి స్థితి పొందిన వారు దేహములలోనికి తిరిగి రారు. అనగా దేహములు వాని యందు ఉండును గాని దేహములలో తాముండు స్థితి రాదు. దీనినే మోక్షము అందురు. ఒక పక్షి ఆకాశమున మిక్కిలి ఎత్తునకెగిరిపోయి రాగలదు. అంత మాత్రమున ఆకాశము యొక్క పారము చూడగలుగుట దానికి సాధ్యము కాదు. తనకు చేతనైనంత చూచి దిగివచ్చును. కనుక మునులారా, సర్వమును వివరించుటకెవడునూ సమర్థుడు కాడు. నా చిత్తమునకు కనిపించినంత వరకు తప్పక చెప్పెదను. భగవంతుని గూర్చిన జిజ్ఞాస జీవుడు భగవంతుని యందు ఉండుటకే గాని వాని అంతు తేల్చుకొనుటకు కాదు. రికార్డింగ్ నెంబర్ 32 అయిపోయింది.